నేను చిన్నగున్నప్పుడు మా ఊళ్ళో ఉన్న సర్కార్ బడిలో 600 మంది ఉండే. ఓ 20 మందికి మీదనే పంతులు ఉండేటోళ్ళు. తరగతి గదులు సరిపోను లేకున్నా తుమ్మ చెట్టు కింద కూర్చొని చదువుకుంటిమి. మా తెలుగు సార్ తుమ్మ చెట్టుకు బోర్డు కట్టి పద్యాలు రాసేటోడు. అప్పుడు సవలతులు చక్కగా లేకున్నా సర్కార్ బడి నిండా పోరలు ఉండేటిది. ఇప్పుడు అన్ని తీర్ల సవలతులున్నా పోరలు మాత్రం రాకపాయే. ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, సర్కారు బళ్ళు ముద్దు, ప్రైవేటు బళ్ళు వద్దు. ఓ ఓ ఓ, ఇది నేనంటున్న మాట కాదుల్లో, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ అనేటి ఊరోళ్ళు అంటున్న మాట. అవు కావాలంటే ఆ ఊరి సర్పంచ్ చెప్తుండే ఇనోలి. ఇక చెప్పరావే సర్పంచ్ అన్న. మేము ఇల్లుకి ఇప్పుడు వారం రోజుల క్రితం, వారం 10 రోజులు అయితే తిరుగుతున్నాము. అయితే అందరు కూకుండా పెట్టి మాట తీసుకున్నాం. టీచర్ అని పెడతాం ఒక ఇద్దరిని. ఈ ఇద్దరు టీచర్ కాక ఇంకిద్దరు టీచర్ పెడతాం మనం. మేము ఉమ్మెడ సర్పంచ్ గా చెప్తున్నా. అయితే ఒకవేళ పిల్లలు ఎందరు తోలేసినా వాళ్ళకి 5 ఏళ్ళు మళ్ళీ ఇల్లు టెక్స్ చూక నేను కడతాని ఒప్పుకున్నా. 5 ఏళ్ళు ఫ్రీ వాళ్ళకు. అగో ఇన్నరా, 5 ఏళ్ళు పొలగాలను అలా ఊళ్ళో ఉన్న సర్కారు బళ్ళకు పంపిస్తే ఇంటి పనులన్నీ అన్నే కడతాడటంలో. మన ఊరు మన బడి, మన ఊరి పిల్లలు మన ఊరి బళ్ళనే చదువుకోవాలి, అమ్మ నాయనలు కూడా మన ఊరి సర్కారు బళ్ళకే పంపించాలని ఎండాకాలం అంతా ఇంటింటికి తిరిగిండట, ఊరోళ్ళను ఒప్పించిండట. ఇంత మునుపు 15 మందే ఉండే అలా ఊరి సర్కారు బళ్ళే. ఇప్పుడు అన్న మాట మీదంగా ఊరోళ్ళు వాళ్ళ పిల్లల్ని సర్కారు బళ్ళకు పంపించేటాలకు 50 మందికి మీదనే అయ్యాట కూడా. అయితే అలా ఊళ్ళో ఉన్న సర్కారు బళ్ళో ఉన్న పంతులు ఇద్దరే. అవసరమైతే ఇంకో 2 వాలంటీర్లను పెడతాడట. సర్పంచ్ అనే సొంతంగా జీతాలు ఇస్తాడట కూడా. గొప్ప ముచ్చటే. ఈ ఊరి సర్పంచ్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. ఏమంటారు?